అందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ మాత్రే నమః. దివ్యాత్మ స్వరూపులందరూ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలండి. అందరికీ కూడా ఆయురారోగ్యం, ఆనందము, సంతోషం, దివ్యత్వంతో సుఖ సంతోషాలతో వదిలిని కోరుకుంటానండి. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు డాక్టర్ వడ్డాది శ్రీదేవి. నేను హోలిస్టిక్ హెల్త్ అండ్ వెల్నెస్ స్పీకర్, అలాగే వైబ్రేషన్ హీలరు, ఎనర్జీ మెడిసిన్ ప్రాక్టీషనరు, నేచురోపతి డాక్టరు, ఆయుర్వేదిక్, అలాగే ఫుడ్ రీసెర్చ్ సైంటిస్ట్ అండి. సో ఈరోజు చాలా పవర్ఫుల్ అయినటువంటి టాపిక్. ముఖ్యంగా ఏంటంటే మన ఓవరాల్గా మన బాడీలో బ్యాలెన్స్, మన అంటే ఇక్కడ ఏంటంటే ఏ పని చేసినా సరే బాడీలో ఎనర్జీ సరిపోకపోవడం, బ్యాలెన్స్ లేకపోవడము. అట్లానే మెయిన్గా మనకి చక్రాలు చూసుకుంటే కనుక సోలార్ ప్లెక్సెస్ అంటారు. అంటే దాన్ని మన సంస్కృతంలో అయితే కనుక మణిపూరక అంటారు. సో మణిపూరక చక్ర థర్డ్ చక్ర అని కూడా చెప్తారు. సో ఓవరాల్గా చక్రాస్లో థర్డ్ చక్ర. సో ఈ థర్డ్ చక్ర, మణిపూరక చక్ర కనుక ఇంబ్యాలెన్స్డ్గా ఉంటే చక్ర తనకి ఎనర్జీ స్లో అయినప్పుడు మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి, దాన్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవచ్చు, యాక్టివేట్ చేసుకోవచ్చు, అలాగే ఏదైతే అంటే ఆహారం అనేది ఏది తీసుకుంటే అది బ్యాలెన్స్ అవుతుంది, ఇవన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సో మొట్టమొదట కొత్తగా చూస్తున్నారు అనుకుంటే కనుక ఈ ఛానల్ ఏదైతే ఉందో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అనుకుంటే కనుక చక్కగా మనకి ప్లేలిస్ట్లోకి వెళ్తే చాలా రకాల వీడియోస్ ఉన్నాయి. మీకు అన్ని రకాలుగా మనకి ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా, సోషల్గా అండ్ స్పిరిచువల్గా కనెక్ట్ అవ్వచ్చు. సో 5 ఇంపార్టెంట్ పిల్లర్స్తో కనెక్ట్ అవ్వడానికి చాలా పవర్ఫుల్ అయినటువంటి వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయండి. సో అన్ని రకాలుగా హెల్త్ ఇష్యూసే కాదు, అలాగే ఫైనాన్షియల్ ఇష్యూసే కాదు, తర్వాత ముఖ్యంగా ఏంటంటే రిలేషన్షిప్ ఇష్యూస్కి, అలాగే ఆరా క్లెన్సింగ్ ఎలా చేసుకోవచ్చు, ఆరా ఎనర్జీస్ని ఎలా యాక్టివేట్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా మన వీడియోలో ఉంటాయి. అట్లానే సాత్వికమైనటువంటి ఆహారం తాలూకు బెనిఫిట్స్ ఏంటి, మెయిన్గా ఏంటంటే ఆహారం ఏ విధంగా అంటే బ్లడ్ గ్రూప్ బట్టి కూడా మనం ఆహారం తీసుకుంటే ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ ఉంటాయి. అట్లానే లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం మనకి ఇక్కడ మెయిన్గా చాలా మటుకంటే లైఫ్ స్టైల్ డిసీజెస్ నుంచి సఫర్ అవుతున్నటువంటి మెయిన్గా డయాబెటిక్ కానీ, అలాగే బ్లడ్ ప్రెషర్ కానీ, అదే హై బీపీ, అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్, ఇవన్నిటిని కూడా చాలా రకాల వీడియోస్ చేశానండి. చక్కగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే హ్యాపీగా మీకు ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు ఉంటాయి. సో ఈరోజు మెయిన్గా సోలార్ ప్లెక్సెస్ గురించి తెలుసుకుందాం. సోలార్ ప్లెక్సెస్ అంటే మనకి ఇక్కడ మణిపూరక చక్ర అని కూడా అంటారండి. సోలార్ ప్లెక్సెస్ అంటే ఎక్కడ వస్తుందంటే కరెక్ట్గా మనకి బెల్లీ, సో బెల్లీ బటన్ ఉంటుంది కదా, బెల్లీ బటన్ దగ్గర వస్తుంది అనమాట. మనకి నావెల్ పాయింట్ అని కూడా అంటారనమాట. సో అక్కడ మెయిన్గా ఆ ఎనర్జీ ఏదైతే ఉందో అక్కడ లోగా ఉన్నప్పుడు అనమాట. అంటే ఇక్కడ సోలార్ ప్లెక్సెస్ మణిపూరక అన్నది ఆ ఎనర్జీ కూడా చూస్తే కనుక, కలర్ ఎనర్జీ చూస్తే కనుక ఎల్లో కలర్ ఉంటుందండి. మెయిన్గా రేడియంట్ పవర్ ఆఫ్ ఓవరాల్ సిస్టమ్కి, అంటే ఇక్కడ మనకి మెయిన్గా ఇక్కడ నాభి అన్నది ఏంటంటే సెంటర్ పాయింట్ ఫర్ ఓవరాల్ మన బాడీలో ఎనర్జీస్ అన్నిటినీ బ్యాలెన్స్ చేసేటువంటి పాయింట్. సో ఎప్పుడైతే కనుక ఈ బ్యాలెన్స్ అంటే ఇక్కడ సోలార్ ప్లెక్సెస్ పాయింట్ ఏదైతే ఉందో అది ఇంబ్యాలెన్స్ కండిషన్లో ఉంటాయి. సో చక్ర అనేది కలర్ వచ్చేసి మనకి ఎల్లో కలరు, అలాగే సూర్యుడి తాలూకు పవర్ అంతా కూడా అబ్జార్బ్, అంటే ఇక్కడ మనం ఏదైనా తిన్నటువంటి ఆహారం బాగా అబ్జార్బ్ అవ్వాలన్నా, అలాగే మనకి సన్లైట్ అంటే సన్ నుంచి తీసుకునేటువంటి మార్నింగ్ మనం తీసుకునేటువంటి సన్లైట్ నుంచి తీసుకునేటువంటి ఎనర్జీ అంతా కూడా అబ్జార్బ్ అయ్యి మనకి సెరోటోనిన్ అనేటువంటిది మెలటోనిన్ కింద కన్వర్ట్ అవ్వడానికి కూడా మనకి ఇక్కడ ఈ సోలార్ ప్లెక్సెస్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. మన బాడీలో 12 ఆర్గన్స్ 12 ఆర్గన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ కిడ్నీ, అలాగే ప్యాన్క్రియాసు, బోన్ మ్యారో, అలాగే ఏంటంటే లివరు, తర్వాత లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, ఇట్లా అన్ని 12 ఆర్గన్స్, స్ప్లీను, గాల్ బ్లాడర్, ఇవన్నీ కూడా వస్తాయి. సో ఈ అన్ని 12 ఆర్గన్స్ అన్నీ కూడా ఫంక్షనింగ్, హార్ట్, తర్వాత లంగ్స్, ఇవన్నీ కూడా అన్ని ఫంక్షనింగ్ బాగా జరగాలి అంటే మెయిన్గా మళ్ళీ ఈ సెంటర్ పాయింట్ అనేది కంపల్సరీగా అబ్జార్ప్షను, అలాగే యాక్టివేట్ అవ్వడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో మనము మార్నింగ్ లేవగానే ఏదైతే తీసుకుంటామో, ఆహారం ఏదైతే తీసుకుంటామో అది బాగా పచనం అవ్వడానికి, అంటే డైజెస్ట్ అవ్వడానికి కూడా మనకి ఇక్కడ ఈ సోలార్ ప్లెక్సెస్ పాయింట్, మణిపూరక ఎనర్జీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు మెయిన్గా మనకి ఇక్కడ ఈ పాయింట్ ఎనర్జీ ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆహారం చూసుకున్నామండి. ఇక్కడ ఆహారంలో చూసుకుంటే మెయిన్ మనం తిన్నటువంటి ఆహారం అనేది సాత్వికమైనటువంటి ఆహారం అయి ఉండాలి. మెయిన్గా
ఎందుకు సాత్వికమైన ఆహారం ఉండాలి అంటే మన ఇంటెస్టైన్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ మన చిన్న ప్రేగు అలాగే పెద్ద ప్రేగులు ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్ ఏదైతే ఉందో దానికి డైజెషన్ అవ్వడానికి, అబ్జార్ప్షన్ అవ్వడానికి మెయిన్ మనకి ఫైబర్ కంటెంట్ అనేది ఇంపార్టెంట్గా ఉండాలి. సో మనకి సాత్వికమైన ఆహారం మనకి ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్లోనే మనకి హై అమౌంట్ ఆఫ్ ఫైబర్ కంటెంట్ అంటూ ఉంటుంది. సో అందుకే రోజు కూడా మ్యాక్సిమం ఏంటంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అంటే ఆకుకూరలు అలాగే జ్యూసెస్ రూపంలో కానీ లేకపోతే మనము కూర రూపంలో కానీ ఎక్కువగా ఆకుకూరలు తీసుకుంటే కనుక, అలాగే మనకి ఫ్రూట్స్ వెజిటబుల్స్ కూడా. సో ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది తినడం వల్ల మన బాడీలో కూడా చక్కగా పచ్చడం అనేది అంటే ఇక్కడ HCl ప్రొటెక్షన్ ఉంటారు. సో హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది మనకి స్టమక్లో జఠరాగ్ని అనేది చక్కగా ఎంజైమ్స్ అనేవి రిలీజ్ చేస్తాయి. సో మనకి డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేది మెయిన్గా ఇక్కడ మనము తినేటువంటి ఆహారంలో మనకి సెలైవాతో మార్నింగ్ లేవంగానే, అందుకనే అమృత పానీయం అని చెప్తారు. మార్నింగ్ లేవంగానే మనకి జనరల్గా రైతు అంతా కూడా మెటబాలిక్ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి మనకి స్టమక్ యాసిడ్ వచ్చేసి మనకి HCl ఏదైతే ఉందో అది చాలా హైగా ఉంటుంది. అంటే ఏంటి, ఎసిడిక్ కండిషన్లో ఉంటుంది. సో ఎసిడిక్ కండిషన్ ఉంటుంది కాబట్టి కంపల్సరీగా మామూలుగా మనము వాటర్ తీసుకునేటువంటిది స్లోగా రిలాక్స్డ్గా నిదానంగా మార్నింగ్ తీసుకునేటువంటి వాటర్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఆ వాటర్ అన్నది మనం ఎప్పుడైతే తీసుకుంటామో మనకి ఇక్కడ ఆల్ఫా ఎమిలేజ్, బీటా ఎమిలేజ్ అనేటువంటి ఎంజైమ్స్ కనెక్ట్ అవుతుంది కాబట్టి ఈజీగా అబ్జార్ప్షన్ అన్నది మనకి ఉంటుంది. సో ఇది మనము మెయిన్గా చూసుకోవాల్సినటువంటిది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో మనకి ఇక్కడ స్టమక్ యాసిడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. సో మెయిన్ ఎప్పుడైతే కనుక మనం అక్కడ వాటర్ అయితే తీసుకుంటాం అది ఈజీగా కరెక్ట్గా HCl ప్రొడక్షన్ అనేది చక్కగా అబ్జార్ప్షన్ ఉంటుంది. అట్లానే ఏంటంటే మెయిన్గా మనకి డైజెషన్ అనేది ఈజీగా అవుతుంది. సో డైజెషన్ అనేది బాగా జరిగితే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ బాడీలో న్యూట్రియంట్స్ అన్నీ కూడా చక్కగా ఈజీగా అన్ని ఆర్గన్స్లోకి ఈజీగా మెయిన్గా వెళ్తుంది అనమాట. సో బాడీలో మెయిన్గా ఈ మణిపూరక చక్ర అనేది చాలా ఇంపార్టెంట్ ఉంది. సో ఇక్కడ మనం మార్నింగ్ లేవంగానే కూడా మనకి యాసిడ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, స్టమక్ యాసిడ్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనము మెయిన్గా ఏంటంటే వాటర్ అన్నది కంపల్సరీగా మార్నింగ్ లేవంగానే తీసుకోవాలి. ఇక్కడ తీసుకునేటువంటి వాటర్ కూడా ఏంటంటే మన బాడీ తత్వాన్ని బట్టి తీసుకోవాలి. సో వాటర్ అన్నది ఏంటంటే బాగా ఎక్కువగా వేడిగా ఉన్నటువంటి వాటర్ కూడా తీసుకోకూడదు, రూమ్ టెంపరేచర్లో ఉన్నటువంటి వాటరే తీసుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే స్టమక్లో యాసిడ్స్ అనేవి బ్యాలెన్స్డ్గా ఉంటాయి. అందుకనే మెయిన్గా ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి వింటర్ సీజన్ కాబట్టి వింటర్లో ఏంటంటే కొంచెం గోరువెచ్చ నీళ్ళు తీసుకోవచ్చు. సో గోరువెచ్చ నీళ్ళు తీసుకోవచ్చు. దాంట్లో ఏం చేస్తారంటే కొంచెం తులసి డ్రాప్స్ లాంటివి అవి వేసుకుంటే కనుక మనకి ఇమ్యూనిటీ బూస్టర్ కింద ఉంటుంది. అంటే మెయిన్గా రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది. మనకి ఫ్రీ రాడికల్స్ నుంచి మనం కూడా ప్రివెంట్ చేసుకోవచ్చు అనమాట. సో అలాగే కోల్డ్, కాఫీ ఇలాంటివి కూడా మనం ఈజీగా ప్రివెంట్ చేసుకోవచ్చు. మార్నింగ్ అన్నది కంపల్సరీగా అక్కడ మనకి డైజెస్టివ్ సిస్టమ్ అన్నది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి 80% ఆఫ్ ఫుడ్ ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి మనం ఈ విధంగా తీసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక నాభి చక్ర అనేది యాక్టివ్ కండిషన్ ఉంది. ఎప్పుడు కూడా నాభి చక్ర అనేది యాక్టివ్గా ఉండాలి. సో ఎప్పుడైతే నాభి అంటే ఇక్కడ నేవల్ డిస్ప్లేస్మెంట్ అంటారు. నాభి కనుక మనకి నేవల్ డిస్ప్లేస్మెంట్ అంటే ఇక్కడ ఏంటంటే మనకి నాభి చక్ర అనేది కొంచెం డిస్టర్బెన్స్లో ఉంటే, అంటే ఇక్కడ మెయిన్గా బెల్లీ బటన్ అంటారు దీన్ని. ఈ నేవల్ చక్ర కనుక డిస్టర్బ్ అవుతే మనకి ఏమవుతుందంటే మెయిన్గా ఇండైజెషన్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి, యాసిడ్ సెక్రేషన్ ఎక్కువగా ఉంటుంది, స్టమక్ అల్సర్స్ ఇవన్నీ కూడా వస్తాయి. అలాగే ఏంటంటే మెయిన్గా బాడీలో మెయిన్గా ఏది తిన్నా కూడా అరగకపోవడము, తేనుపులు రావడము, అలాగే అపానవాయువు ఎక్కువైపోవడం అనమాట. సో అపానవాయువు అనేది ఎప్పుడు కూడా అప్పర్ పార్ట్లోకి రాకూడదు. అంటే ఏంటి, అపానవాయువు అనేది ఎప్పుడు కూడా డౌన్గా రావాలన్నమాట. సో ఈ అపానవాయువు అనేది ఎప్పుడైతే కనుక పైకి ఫ్లో అవుతుందో ఆటోమేటిక్గా గుండెకి పట్టేయడం ఇవన్నీ కూడా వస్తాయి. సో ఇవన్నీ కూడా సిమ్టమ్స్ ఎఫెక్ట్ అవుతాయి. అలాగే ఏంటంటే బాడీలో ఏంటంటే విపరీతమైనటువంటి వేడి, అలాగే బాడీలో న్యూట్రిషన్ అబ్జార్ప్షన్ లేకపోవడం వల్ల మెయిన్గా ఏంటంటే చాలా వీక్నెస్గా ఉంటారు. తర్వాత ఎనిమిక్ కండిషన్తో ఉంటుంది. ఇవన్నీ కూడా రోల్స్ ప్లే చేస్తాయి. అలాగే కాకుండా మెయిన్గా ఏంటంటే డయాబెటిక్ ఇవన్నీ కూడా కనెక్ట్ అవుతుంది. అదే పెయిన్ఫుల్ బ్యాక్ ఏక్ రావడము, తర్వాత బ్రెత్లెస్నెస్,
కాన్స్టిపేషన్ ప్రాబ్లము, తర్వాత హైపర్ ఎసిడిటీ ఎక్కువగా ఉండడము, ఇవన్నీ కూడా. అలాగే మెయిన్గా మెన్స్ట్రల్ డిస్టర్బెన్సెస్ కూడా మెయిన్గా ఈ నావెల్ చక్ర అనేది ఇంబ్యాలెన్స్ అంటే డిస్ప్లేస్మెంట్ అయినప్పుడు. అంటే ఏంటి, నావెల్ చక్ర అనేది కరెక్ట్గా పొజిషన్లో ఎక్కడైతే ఉండాలో అక్కడ కొంచెం తక్కువ, అంటే కొంచెం లెఫ్ట్కి కానీ రైట్కి కానీ మూవ్ అయినప్పుడు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. అలాగే ఇనెబిలిటీ టు మేక్, ఇప్పుడు మనం ఏమైనా చూడండి చేతులు ఉంటాయి కదా, ఇలా ఫిస్ట్ క్లోజ్ చేయడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇట్లా ఈ అన్ని కూడా టింగ్లింగ్ సెన్సేషన్స్ అంటారు, ఇలా బాగా తిమ్ములు పట్టేస్తే బాగా నొప్పుగా ఉంటాయి. సో అది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మెయిన్గా ఏంటంటే ఈ చక్ర వీక్గా ఉండడం వల్ల ఈ బ్యాక్, మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఎక్కువగా లోవర్ బ్యాక్ పెయిన్స్ ఎక్కువగా వస్తాయి. అలాగే బెల్లీ బెటర్ అంటారు, బెల్లీ ఫ్యాట్ కూడా ఇంక్రీజ్ అవ్వదు, ఎందుకంటే ప్రాపర్గా అబ్జార్ప్షన్ అవ్వకపోవడం. అలాగే విసరల్ ఫ్యాట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇదంతా కూడా బెల్లీ పార్ట్ అంతా కూడా బాగా భారంగా బరువుగా ఉండడము. మెయిన్గా పిల్లల్లో పర్టికులర్గా ఏంటంటే ఇప్పుడు మెన్సెస్ టైంలో, అంటే ఇక్కడ పీరియడ్స్ వచ్చే టైంలో బాగా విపరీతంగా పెయిన్ రావడము. తర్వాత లోవర్ బెల్లీ అన్నది, అంటే ఇక్కడ లోవర్ అబ్డామన్ పెయిన్ అంటారు అన్నమాట ఎక్కువగా. సో బెల్లీ కింద పార్ట్ అంతా కూడా బాగా నొప్పి రావడము, వేడి చేయడం, ఇవన్నీ కూడా వస్తాయి. అలాగే మెయిన్గా ఏంటంటే బాడీలో, అంటే ఇక్కడ తిన్నటువంటి ఆహారం అన్నది ఈజీగా పచనం అవ్వకూడదు. సో దానివల్ల ఏమవుతుందంటే మ్యాక్సిమం ఏంటంటే బాడీలో విపరీతమైనటువంటి అక్కడ ఏమంటారంటే ఇరిటేషన్గా ఉంటుంది. సో అలాగే ఎక్కువగా తిన్నటువంటి ఆహారం కూడా ఏమవుతుందంటే అపానవాయువు అన్నది ఎక్కువగా రిలీజ్ అవ్వడం. అంటే ఏంటి, అది అపానవాయువు అన్నది లోవర్ సైడ్ అంటే కిందకి రావాలి, అలాంటిది అప్పర్కి వెళ్ళిపోయేటప్పుడు మనకి కంజెస్టెడ్ ఇంత చెస్ట్ దగ్గర బాగా నొప్పి రావడం, కంజెక్షన్గా. అలాగే సొఫకేషన్, అంటే ఇంటర్నల్ సొఫకేషన్ అంటారు, విపరీతంగా ఒక దడగా ఉండడం, ఒక రాగా అయిపోవడం, అలాగే కళ్ళు తిరగడము, వట్టిగో లాంటివి కూడా దీని మీదే మెయిన్ బేస్. అలాగే తలంతా భారంగా ఉండడం, సో బెల్లి అంతా భారంగా, అంటే పొట్టంతా ఉబ్బిపోయినట్టు ఉండడం, ఇవన్నీ కూడా మెయిన్ రోలు ఈ సోలార్ ప్లెక్సెస్ డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు. అలాగే నావెల్ డిస్ప్లేస్మెంట్ అయినప్పుడు ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. సో మనము మెయిన్గా ఇవన్నీ కూడా క్లియర్ చేసుకోవడానికి చక్కగా రోజు కూడా ఏం చేయాలంటే మనం తినేటువంటి ఆహారం కూడా స్లోగా నవిలి తినడము, సాత్వికమైన ఆహారం తీసుకోవడం, ఇవన్నీ కూడా రూల్ ప్లే చేస్తుంది. అలాగే నైట్ కంపల్సరీగా పడుకునేటప్పుడు ఈ బెల్లి, అంటే ఇక్కడ మనకి బొడ్డులోని నావెల్లోని మనం ఇక్కడ ఆయిల్స్ అనేవి వేసుకోవాలి. ఇక్కడ మెయిన్గా 3 ఆయిల్స్ చెప్తానండి మీకు. సో అకార్డింగ్ టు బాడీ టైప్ని బట్టి, సో వాతో బాడీ వాళ్ళకి కంపల్సరీగా ఒక 3 to 4 డ్రాప్స్. ఓకేనా, అంటే వాతం అంటే ఏంటి, బాడీ అంతా ఎక్కువగా పెయిన్స్తో ఉండడము, బాడీ అంతా ఏంటంటే ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా అయిపోవడము, తర్వాత ఏంటంటే చాలా రకాలుగా డ్రైనెస్, బాడీ అంతా డ్రైగా ఉండడం. సో అవి వాతం కండిషన్ అనమాట. సో ఈ వాతం ఉన్న వాళ్ళకి ఏంటంటే మనకి ఇక్కడ నువ్వుల నూనె 3 to 4 డ్రాప్స్ మనము చక్కగా బొడ్లో వేసుకొని క్లాక్ వైజ్ డైరెక్షన్లో మసాజ్ చేసుకోవాలి. ఇక్కడ ఎప్పుడైతే ఇలా చేస్తామో ఆటోమేటిక్గా మనకి అబ్జార్ప్షన్ బాగా ఉంటుంది. అలాగే మెయిన్గా వాత తత్వాన్ని ఈజీగా తగ్గించుకోవచ్చు అనమాట. సో దానివల్ల బాడీలో పెయిన్స్ అనేవి, ఇక్కడ జాయింట్ పెయిన్స్ కానీ, మజిల్స్ పెయిన్ కానీ, టింగ్లింగ్ సెన్సేషన్ కానీ, ఇవన్నీ కూడా తగ్గుతాయి అన్నమాట. తిమ్మిర్లు ఇవన్నీ కూడా తగ్గుతాయి. సెకండ్ థింగ్ ఏంటంటే పిత్తా బాడీ. ఈ పిత్తా బాడీకి ఏంటంటే మెయిన్గా మనకి బాగా, ఎందుకంటే పిత్తా అనగానే ఎక్కువగా వేడి ఎక్కువ ఉంటుంది, పొట్టంతా కూడా బాగా వేడిగా అనిపిస్తూ ఉంటుంది. సో ఈ వేడి తత్వాన్ని తగ్గించుకోవడానికి మనకి ఇక్కడ ఆముదం. సో ఆముదం అనేది ఒక 3 to 4 డ్రాప్స్ వేసుకొని చక్కగా మసాజ్ చేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గించుకోవచ్చు, అలాగే విసరల్ ఫ్యాట్ కూడా తగ్గించుకోవచ్చు. సో ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్ 3 times బాగా మసాజ్ చేసుకోండి. సో నైట్ పడుకునేటప్పుడు ఇలా చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ థర్డ్ ఏంటంటే కపా బాడీ. సో కపతత్వం ఉన్న వాళ్ళకి ఏంటంటే కోకోనట్ ఆయిల్. సో ప్యూర్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ మనకి దొరికితే చక్కగా ఆ ప్యూర్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ చక్కగా ఒక 3 to 4 డ్రాప్స్ వేసుకొని మసాజ్ చేసుకోవడం, ఇది చక్కగా చాలా బాగా పనిచేస్తుంది. సో మెయిన్ ఏంటంటే ఈ మెయిన్గా కపతత్వాన్ని తగ్గిస్తుంది. అంటే ఏంటి, మెయిన్గా ఫ్రీక్వెంట్గా కోల్డ్, కాఫ్ ఇవన్నీ కూడా తగ్గుతాయి. అలాగే బ్రెత్లెస్నెస్ అంటారు. సో బ్రీదింగ్ ప్రాపర్గా అందకపోయినా కూడా ఇది వేయడం వల్ల చక్కగా చాలా అద్భుతంగా మనకి మంచిగా క్లియర్ అవుతుంది అనమాట. అలా ఆస్మా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. సో ఈ విధంగా వేసుకొని ఆటోమేటిక్ ఏంటంటే ఈ బెల్లీ అన్నది అంటే నావెల్ డిస్ప్లేస్మెంట్ కూడా క్లియర్ చేసుకోవచ్చు, అబ్జార్ప్షన్ బాగా ఉంటుంది, బాడీ చాలా తేలిక ఉంటుంది. ఇది ఈ మెథడ్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ నేచురల్ మెథడ్ అంటారు. ఈ మెథడ్ ద్వారా అంటే బెల్లీలో ఇలాగ వేయడం వల్ల మనం అట్లీస్ట్ ఒక 41 days డైలీ కూడా చేసుకోవడం వల్ల చాలా బాగా పనిచేస్తుంది. సో ఇది మెయిన్గా తగ్గించుకోవచ్చు. అలాగే మనకి
అద్భుతమైనటువంటి మర్మ పాయింట్స్ చెప్తానండి. ఆ మర్మ పాయింట్ రోజు కూడా చక్కగా ప్రెస్ చేసుకోండి, 108 టైమ్స్ పెట్టుకోండి, చాలా బాగా పనిచేస్తుంది. సో మనకి అరచేతులు అలాగే అరకాళ్ళు కూడా మనకి ఇక్కడ ఈ పాయింట్ అంటూ ఉంటుంది. మీకు సెంటర్ పాయింట్ ఇక్కడ చూపిస్తాను మీకు కరెక్ట్గా. ఇక్కడ ఇది క్లోజ్ చేస్తే మనకి చూడండి, ఇది చూడండి, ఇట్లా క్లోజ్ చేస్తే మనకి సెంటర్ పాయింట్ వస్తుంది. సో ఈ సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో ఇది మీకు చూపిస్తాను. సో ఈ పాయింట్ ఉంది కదండి, చూస్తున్నారు కదా, ఇక్కడ మార్క్ చేశారు కదా ఈ పాయింట్. సో ఈ పాయింట్ చక్కగా ప్రెస్ చేయండి డైలీ కూడా, ఒక 108 టైమ్స్ ప్రెస్ చేయండి. సో ఇది ఎలా ప్రెస్ చేయాలంటే మనం భోజనం అంటే టిఫిన్ కానీ అలాగే మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు కూడా అట్లీస్ట్ 108 టైమ్స్ భోజనం చేసే ముందు ప్రెస్ చేయండి, ఓకేనా. సో సేమ్ బైలాటరల్ 2 చేతుల్లో కూడా ఈ సెంటర్ పాయింట్లో జస్ట్ ఇట్లా మీకు ఇలా తెలుస్తుంది కదా సెంటర్ పాయింట్. సో ఇదేంటంటే ఇది ప్రెస్ చేయడం వల్ల కిడ్నీస్ కూడా బాగా పనిచేస్తాయి, కిడ్నీ ఫంక్షన్ కూడా బాగా జరుగుతుంది. సో ఇది సోలార్ ప్లెక్సస్ పాయింట్. ఈ ఒక్క సింగిల్ పాయింట్ ప్రెస్ చేయడం వల్ల మనకి ఇక్కడ అబ్జార్ప్షన్ బాగా ఉంటుంది, మెయిన్ నావల్ డిస్ప్లేస్మెంట్ కూడా క్లియర్ చేసుకోవచ్చు, అలాగే ఇండైజెషన్ ఇష్యూస్ క్లియర్ చేసుకోవచ్చు, ఇంకా అన్ని రకాల ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవచ్చు. సో ఈ పాయింట్ దగ్గర కనుక ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది, ఓకేనా. సో డైలీ కూడా ఈ పాయింట్ దగ్గర 108 టైమ్స్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మీకు మెయిన్గా మనకి ఈ సోలార్ ప్లెక్సస్ పాయింట్ మనం ఈజీగా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. అలాగే ఓవరాల్గా బాడీలో మనకి అన్ని ఆర్గన్స్ కూడా ఫంక్షనింగ్ బాగా జరుగుతుంది. సో చక్కగా ఈ విధంగా చేసుకోండి. ఈ వీడియోని అందరికీ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరికైనా అక్కడ హెల్త్ ఇష్యూస్ ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈవెన్ హీలింగ్ లాంటివి కూడా మీకు కావాలంటే కనుక మనకేంటంటే మన దగ్గర మెయిన్గా ఇంటర్నల్ ఎక్స్టర్నల్ హీలింగ్స్ కూడా ఉంటాయి. ఇంటర్నల్గా హీలింగ్ చేస్తాము, అలాగే ఎక్స్టర్నల్గా ఆన్లైన్లో కూడా హీలింగ్స్ ఉంటాయి, హీలింగ్ సెషన్స్ ఉంటాయి. చక్కగా మీరు అటెండ్ అవ్వచ్చు. హెల్త్ ఇష్యూసే కాదు, ఫైనాన్షియల్ ఇష్యూసే కాదు, అలాగే రిలేషన్షిప్ ఇష్యూస్ కానీ అన్ని ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈజీగా క్లియర్ చేసుకోవచ్చండి. నా కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్లో. మీరు ఈవెన్ విజిట్ చేయాలంటే కూడా మా నేచురోపతి క్లినిక్కి రావచ్చు డైరెక్ట్గా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.